హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మే 13 తారీఖు యొక్క కరెంట్ అఫైర్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్. పుదుచ్చేరి సీఎంగా ఎవరు నియమితులయ్యారు? రంగస్వామి. ఈయన ఏపటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్. ఈయన ఎన్నోసారి అంటే 5వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి గవర్నర్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే శ్రీ కె కైలాసనాథన్. సూపర్ ప్రెజర్ బెలూన్ను ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా పరీక్షించనుంది. దీన్ని విజయవాడకు చెందినటువంటి రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ రూపొందించింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్, టెలికాం సేవలు అందించే లక్ష్యంతో చేసిన ఈ బెలూన్లు 25 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరి నియర్ స్పేస్ ప్రాంతంలో పనిచేస్తాయి. భారత్ బంగారం, వెండి దిగుమతులపై మొత్తం ఎంత శాతాన్ని సుంకానికి పెంచిందంటే 15% పెంచడం జరిగింది. తదుపరి బిడ్డ చూసుకున్నట్లయితే, ఉచితంగా పోషకాహార కిట్లను పంపిణీ కోసం ఇటీవలే మేరీ రసోయి యోజన అనే సరికొత్త పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే పంజాబ్. అస్సాం రాష్ట్ర సీఎంగా 2వసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హిమంత బిశ్వ శర్మ. అస్సాం రాష్ట్ర గవర్నర్ ఎవరు? లక్ష్మణ్ ప్రసాద్. మురుగునీరును ఎరువుగా మార్చే ఏఐ ఆధారిత సాంకేతికతను ఇటీవల ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారంటే చైనా. విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే శీతలీకరణ అంటే కూలింగ్ సాంకేతికతను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే సౌదీ అరేబియా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఏ విధానాన్ని తప్పనిసరి చేసిందంటే స్పర్శ.